కర్నూలు నగర వాసులకు జన విజ్ఞాన వేదిక విజ్ఞప్తి చేస్తోంది. హద్రి నదిని, కేసీ కెనాల్లను సంరక్షించుకుందాం, కర్నూలు నగరాన్ని కాపాడుకుందాం, కర్నూలు పర్యావరణాన్ని, ప్రకృతి వనరుల్ని రక్షించుకుందాం, మంచి భవిష్యత్తు కోసం పనిచేద్దాం. 150 ఏళ్ల చరిత్ర కలిగిన కేసీ కెనాల్, పవిత్ర హంద్రి నదులు కర్నూలు నగరం నడిబొడ్డున ప్రవహిస్తూ ఉన్నాయి. దశాబ్దాల తరబడి లక్షలాది ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. మన భూములను సస్యశ్యామలం చేస్తున్నాయి. అయితే గత 20 ఏళ్లుగా కేసీ కెనాల్ తీవ్ర కాలుష్యానికి గురవుతూ ఉంది. కాలువ వెంబడి దాదాపు 15 కాలనీలు ఉన్నాయి. చాలా చోట్ల నగరంలోని మురికి నీరు ప్రత్యక్షంగా కాలువలో కలుస్తూ ఉంది. వేసవిలో కాలువ పొడుగున గుర్రపుడెక్క ముక్కలు విరిగి నీరు నిల్వ ఉండి దుర్గంధాన్ని వెదజల్లుతూ రోగాలను వ్యాపింపజేస్తున్నాయి. ప్రజలు, ప్రభుత్వ సంస్థలు కేసీ కాలువలో చెత్త చెదారం వేసి కాలుష్యానికి కారణమవుతున్నారు. ఇక హంద్రి నది నగరం నడిబొడ్డున 4 కిలోమీటర్ల మేర ప్రవహించి రోజా వీధిలో తుంగభద్రలో కలుస్తుంది. హంద్రి నది నిండా కంప చెట్లు పెరిగినాయి. ఒక అడవిలా మారిపోయింది. నగరంలోని మురికి నీరు, పరిశ్రమల నీరు ప్రత్యక్షంగా కలుస్తున్నాయి. అలివిగాని కాలుష్యానికి గురవుతుంది. కొన్ని చోట్ల మున్సిపల్ శాఖ వారే చెత్తా చెదారాన్ని తీసుకొచ్చి పారవేస్తున్నారు. అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు హంద్రి నది తీరాలను ఆక్రమించుకొని అక్రమ కట్టడాలని భారీగా నిర్మించడం వల్ల హంద్రి నది రోజు రోజుకి సైజు తగ్గిపోతూ ఉంది. ఫలితంగా 2008-9లో వచ్చిన వరదల్లో కర్నూలు నగరం ముంచెత్తిపోయింది. అయినా అధికారులు హంద్రి నదిని సంరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కర్నూలు నగరానికి జీవనాడిగా ఉన్న హంద్రి, కేసీ కెనాల్ నేడు నగరానికే శాపంగా మారాయి. ప్రస్తుత సమయంలో ఈ రెండింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత కర్నూలు నగరవాసులమైన మనపైన ఉన్నది. వీటిని స్వచ్ఛ హంద్రి, స్వచ్ఛ కేసీ కెనాల్గా మార్చి మన భావితరాలకు అందించే బాధ్యత మనపై ఉన్నది. ఈ నేపథ్యంలోనే కర్నూలులో విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హంద్రి, కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ ఏర్పడింది. ఈ నెల 26వ తేదీ నాడు ఆనంద సినీ కాంప్లెక్స్ ఎదురుగా హంద్రి నది ఒడ్డున నిరసన ప్రదర్శన నిర్వహించారు. లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే సంబంధిత శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రివర్యులు, మున్సిపల్ కమిషనరు, నీటిపారుదల అధికారులకి విషయం తెలియజేసింది. అయినా ఈ ప్రయత్నం సరిపోదు. ఇది ఒక దీర్ఘకాలిక ఉద్యమం. ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ప్రజాప్రతినిధులపై, ప్రభుత్వాధికారులపై ఒత్తిడి తీసుకురావాలి. ఈ మహోద్యమంలో కర్నూలు నగర ప్రజలు, విద్యార్థులు, యువజనులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పాల్గొనాలని జన విజ్ఞాన వేదిక విజ్ఞప్తి చేస్తోంది. ఉద్యమాన్ని ఉధృతం చేసి హంద్రి నదిని, కేసీ కెనాల్లను రక్షించుకోవాలి. భవిష్యత్ తరాలకు స్వచ్ఛ హంద్రి, స్వచ్ఛ కేసీ కెనాల్ను అందివ్వాలి. అలాగే కర్నూలు చుట్టూ ఉన్న సహజ సంపదలు, కొండలు దోపిడీకి గురవుతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉన్నది. ఈ క్రమంలో 9/9/2024 సోమవారం నాడు ఉదయం 10 గంటల నుంచి కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించాం. అనంతరం నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాం. ఈ సందర్భంలో దాదాపు 200 మంది పాల్గొని తన నిరసనని బాధ్యతాయుతంగా తెలియజేశారు. జన విజ్ఞాన వేదిక యొక్క ప్రధాన కార్యక్రమాల్లో ఉన్నటువంటి విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, యువజన ఉద్యమాలు, వాటితో పాటు పర్యావరణ పరిరక్షణ అనేవి కూడా ఉన్నాయి. హంద్రిని, కేసీ కెనాల్ని కాపాడుకోవడం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగం. అందుకని ఈ కింది డిమాండ్లని ప్రజలందరితో పాటు జన విజ్ఞాన వేదిక కూడా పాల్గొని ప్రభుత్వం ముందు పెట్టాలనే నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే జన విజ్ఞాన వేదిక సభ్యులు కూడా తమ అభిప్రాయాన్ని బలంగా తెలియజేస్తున్నారు. కేసీ కెనాల్ను శుభ్రం చేసి 2 వైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. మెట్ల వద్ద డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలి. నిరంతర పర్యవేక్షణ ఉండాలి. మురుగునీరు కాలువలో కలవకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. హంద్రి నదిలో పెరిగిన కంప చెట్లను తొలగించాలా, చెత్తా చెదారం, మట్టి గుట్టల నగరానికి దూరంగా తరలించాలి. హంద్రి నదిలో ఆనంద ట్యాక్స్ ఎదురుగా ఉస్మానియా కాలేజ్ దగ్గర
మున్సిపాలిటీ వాళ్ళే చెత్తను తీసుకొచ్చి నదిలో డంప్ చేయటం చాలా దారుణమైన విషయం. వారు అక్కడ వేయకుండా దూరంగా ఉన్న డంప్ యార్డ్లో వేయాలనేది సీరియస్గా మనవి చేస్తున్నాం. అందిలో కలుస్తున్న వ్యర్థ జలాలు రీసైక్లింగ్ చేసి వదలాలి. కర్నూలులో అందిరి నదిపై వీలైన చెక్ డ్యాములు కట్టి ఎక్కడ నీళ్ళు అక్కడ ఇంకేటట్టు భూగర్భ జలాలు అభివృద్ధి అయ్యేటట్టు చేయాలనేది ప్రభుత్వాన్ని సీరియస్గా కోరుతున్నాం.